క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. ఇది ప్రతి సంవత్సరంగానే ఈరోజు కూడా ఈ పండుగ జరుపుకుంటా ఉన్నాం. క్రిస్మస్ పండుగ 25 తారీఖు నాడు కంటే ముందుగా అధికారికంగా ఈరోజు అందరూ వచ్చామంటే నేను హైదరాబాద్ లో శాసనసభ సమావేశంలో పాల్గొంటూ ఉదయం 10 గంటలకు వెళ్లి 10 గంటల 30 నిమిషాల వరకు అక్కడ ఉండి ఇది మీతో కలిసి పంచుకోవాలి. కాబట్టి ఈ పండుగ కేవలం క్రైస్తవ మతస్థులే కాదు, యావత్ లోకాన్ని అన్ని మతాలకు చెందినటువంటి పండుగని భావించి ఈరోజు రావడం జరిగింది. కోట్లాది మంది యావత్ ప్రపంచంలో, భారతదేశంలో కోట్లాది మంది జరుపుకునేటువంటి పండుగ క్రిస్మస్ పండుగ. ఏ పండుగ అయినా వారి మత కులాలు దానికి ఆధారంగా జరుపుకునే పండుగలైనా దారి మాత్రం ఒకటే, గమ్యం ఒకటే. మనందరి ఆకాంక్ష ఒకటే. ఈ ప్రపంచంలో ఇంతకుముందే ఏ శాస్త్రాన్ని చెప్పారు, యేసుక్రీస్తు గారి జననం యావత్ మానవాళికి శుభసూచకమని. ఒక్కొక్కరు ఒక విధంగా మనం ప్రార్థిస్తుంటాం, కానీ ప్రార్థన చేరేది ఒకరికి. బస్ స్టాండ్ మార్గాలు వేరు, మరి పోయేదంతా బస్ స్టాండ్ మాత్రమే. ఆ విధంగా మతాలకు కులాలకు అతీతంగా ఈరోజు కోట్లాది మంది, ఇక్కడ కులం లేదు, మతం లేదు, యేసుక్రీస్తును ప్రార్థించడానికి కులం అనడం రాదు, మతం అనడం రాదు. ఒకరిని ఒకరు గౌరవించుకోవడమే యేసుక్రీస్తు చెప్పినటువంటి బోధన. నేను కూడా చిన్నప్పుడు నా గురువు ఎవరు అంటే మోజెస్ టీచర్ గారు. నేను ప్రతిసారి వారు తప్పుకుంటాను. ఈరోజు నాకు విద్యాబోధన చెప్పి కనీసం పరిజ్ఞానం కలిగిస్తే ఈ స్థాయిలో మాట్లాడడానికి అవకాశం కలిగించినటువంటి ఏకైక వ్యక్తి నా పిల్లనాటి గురువు మోజెస్ టీచర్ గారు. వారితో పాటు నేను 2వ తరగతి నుంచి 5వ తరగతి వరకు నా గురువు అయినా ఇబ్రాహింపేటలో. ఇద్దరు ఒకటి రూపంలో ఆడుకునేవాళ్ళం, ఒకే దగ్గర తినేవాళ్ళం, ఒక కింద రూమ్లో. ఉదయం వేసి ప్రార్థన చేసేవాళ్ళం, యేసుక్రీస్తు ప్రార్థించేవాళ్ళం. అంటే ప్రార్థన ఎవరు చేసినా చేరేది గమ్యం ఒకటే. ఒకరినొకరు గౌరవించుకోవడమే చాలా ముఖ్యం. ప్రేమదాస్ గారు ఉన్నారు, ప్రశాంత్ గారు ఉన్నారు, పెద్దలు వచ్చారు. వీరందరూ ఇక్కడ సోదరులను నడుచుకుంటూ వస్తారు. ఇక్కడ నుంచి మీరు అనుకుంటున్నారు మీరే వచ్చారని. మీ ఎవరి ఏ ప్రభువుడు ఇక్కడ వచ్చారు. ఆయన ఎక్కువ లేదు, మమ్మల్ని ఇక్కడ మన శ్రీనివాస రెడ్డి యొక్క నడవడింది, కాస్త పాదాలుగా నడవడింది. ఇది చెప్పేది చేసేది వీళ్ళు. అధికారం నడవడింది, వాళ్ళు చెప్పేది చేసేది. చెప్పేది ఒకటి మాట పైన ఆచరణలో చేసి చూపించినప్పుడే యేసుక్రీస్తుకు మన మీద దయ ఉంది. లేకపోతే
మీరు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అది మనకు నిండు మనసుతో ఆశీర్వదించాడు. యేసుక్రీస్తు యొక్క ఆశీస్సులు నిండుగా దొరకాలంటే మనం వేసే ప్రతి అడుగు సమాజ శ్రేయస్సు కోసం మీకు అడుగు కావాలంటే స్వార్థ కోసం కాకూడదని చెప్పేసి కూడా ఈ సందర్భంలో మనం చెప్తా ఉన్నాం. ఏ బోధన భగవద్గీత అయినా, పురాణ అయినా, బైబుల్ అయినా, బైబుల్ ఇచ్చారు. అన్నింటిలో ఏముంది? ఒకటే ఉంది, సన్మార్గం, మానవత్వం, మంచితనం. ఇవన్నీ మర్చిపోయి దుర్మార్గంగా, అక్రమంగా, అనుచితంగా మనం వ్యవహరిస్తే యేసు ప్రభు ఇక్కడ ఉండడు, మన వద్ద నుంచి పారిపోవడం. కాబట్టి యేసు ప్రభువును మన దగ్గర ఉంచుకోవాలి. మన చెప్తున్న మాటలు వినాలి, ఆరాధించాలి. వీళ్ళు మనకు ఆశీర్వదించాలంటే మనం చెప్పే మాట సత్యంగా ఉండాలి, చాలా సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగపడే విధంగా ఉండాలి. ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్క వ్యక్తిగా కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఓటారం శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యేగా ఏం చేయాలి, రాష్ట్ర బాధ్యతగా ఏం చేయాలి, సబ్ కలెక్టర్గా ఏం చేయాలి, ఇవన్నీ రాజ్యాంగ పూర్తితో మేము చేయాలి. కానీ రాజ్యాంగం స్వాతంత్రం వచ్చాక రాసుకున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నాయకత్వంలో రాజ్యాంగం రాసుకున్నాం. కానీ ఆ దేవుడి మీద రాజ్యాంగం ఎప్పుడు రాసుకున్నది, ఎప్పుడు రాసుకున్నది. మన పెద్దలు బోధిస్తారు. మన తెలుగు రక్తాలు చాలా ఉంటాయి. అన్ని దేశాన్ని అనుకోవడం భూకత్వమే. నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. వాళ్ళని సందేశాలు మనం విని దాని అమలు చేయాలి. ఈ సమాజంలో లేని వారు ఉన్నవారు, కులాలు లేవు. ఉన్నవారు ఎవరు, లేని వారు, లేని వారి కులం లేదు, ఉన్నవారి కులం లేదు, మతాలు ఏమైనా సరే. కానీ ఇంకా ఈ సమాజంలో ఇంకా మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఉన్నవాడికి బాన్స్వాడంత బంధం ఉంటుంది, లేని వాడికి గుర్తెదుకుంటుంది. ఎక్కడ పోతుంది? ఇది మనం తగ్గించాలి. ఉన్నవాడిగా బాన్స్వాడంత బంగ్లా, ప్రతి గేట్ కాడ ఒక సర్వేటు వాచ్మెన్, లేని వాడు కూర్చొని యోచించడానికి కూడా కావుండదు. ఈరోజు మనం తెలుసుకుంటున్నాం, పండుగ జరుపుకుంటున్నాం. ఈ అగాధాలను దూరం చేయాలి, ఈ వ్యత్యాసాన్ని దూరం చేయాలి. కేవలం ఉపన్యాసం కాదు, శేఖర్ గారు దూరం చేయాలి. అది నాయకుల బాధ్యత, అధికారుల బాధ్యత. మరి ఏం చేస్తూ మనం ప్రార్థిస్తున్నాం? దేని కోసం ప్రార్థిస్తున్నాం? సమాజ శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నాం. నీ ఒక్క శ్రేయస్సు కోసం కాదని, సమాజ శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నాం. నీ యొక్క కుటుంబానికి కోసం కాదు ప్రార్థించేది, సమాజంలో ఉన్నటువంటి కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాం. ఆయన వచ్చి ప్రత్యక్షంగా నిలబడి ఇక్కడ అవసరమైతే కనబడతాం కూడా. మనం ప్రార్థిస్తుంటే వచ్చి యేసు ప్రభు ఉన్నట్టు నిలబడి నిలబడతాడు. మనం ప్రార్థించే విధానంలో పవిత్రత ఉంటే, మనం ప్రార్థించే మాటల్లో ఆ పవిత్రత నిలబడితే తప్పనిసరిగా దేవుడు యేసు ముంగట మనకి నిలబడి ఆశీర్వదిస్తాడు. నా నమ్మకం. ఒకనాడు నేను ఉద్యోగం చెప్పాను చాలాసార్లు. మా సోదరు మరి ఇక్కడ ఉన్నారు, మా అన్నుడు ఇక్కడ ఉన్నారు. 2016లో
అగ్రికల్చర్ మినిస్టర్గా నేను ఇజ్రాయెల్కి వెళ్ళాను. ఇజ్రాయెల్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ విధానాన్ని పరిశీలించిన తర్వాత ఆ రోజు సాయంత్రానికి మేము మళ్ళీ హైదరాబాద్ రావాలి తిరిగి. అక్కడ ఫ్లైట్లు వేరే ఫ్లైట్ కానీ ఇజ్రాయెల్ వారి ఫ్లైట్ అవుతాయి, వేరే ఎయిర్లైన్స్ ఉన్నాయి, ఓన్లీ ఇజ్రాయెల్ ఫ్లైట్స్ ఉంటాయి. ఇజ్రాయెల్ ఫ్లైట్స్ తో రావాలి, ఇజ్రాయెల్ ఫ్లైట్స్ తో పోవాలి. మేము బుక్ చేసుకున్నాం, ఫ్లైట్ టైం అయింది, జెరూసలేం వెళ్ళాం. జెరూసలేం వెళ్ళిన తర్వాత అక్కడ పెద్ద గోడ ఉంది, ఆ గోడ అందరూ కుదుర్చుకుంటున్నారు, చేతితో తాకుతున్నారు. పెద్ద గోడ మేమందరం పోయి తాకాము, శిరస్సుతో నమస్కరించాను. నేను మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మా కమిషనర్ గారు, హార్టికల్చర్ కమిషనర్ గారు చాలా మంది వెళ్ళారు. దాని తర్వాత యేసు ప్రభు శిలైనటువంటి ఆ ఊళ్ళోకి వెళ్ళారు. యేసు ప్రభును పట్టబెట్టినటువంటి బండలు చూసాం. అక్కడ దర్శించుకున్న తర్వాత అక్కడ పవిత్రత కూర్చుంటే బయట కావాలనుకుంటలేదు. మా ఫ్లైట్ వెళ్తా ఉంది, పేద క్యూ ఉంది ఆ దర్శనం కోసం. ఆ హాల్ కాకుండా బయట కూడా క్యూ పెద్ద క్యూ ఉంది. అందులో మనం తెలిసి తెలంగాణ వాళ్ళు కొంతమంది నమస్కారం అంటున్నారు. మీ నమస్కారాలు కూడా నాకు దర్శనం కావాలని వెళ్ళిపోవాలని నా బాధ పొందారు. అంతలోనే ఒక రూమ్లోకి వెళ్ళాలి దర్శనం కోసం, సమయం లేదు. ఆ క్యూలో వస్తే 10 గంటలు పడుతుంది. నేను మా ప్రిన్సిపల్ సెక్రటరీ పాస్టర్ గారు అక్కడ ఉన్నాం. ఓ నల్లటి దుస్తులో నల్లటి గడ్డంతో ఒక ఆయన వచ్చాడు. అప్పుడే వచ్చాడు. వాటి అన్నాడు, ఈ వాటికి పోయిస్తాడన్నాం. మేము లోనికి వెళ్ళాలన్నాం. మా చేత పట్టుకొని ఆ రూమ్లోకి తీసుకెళ్ళాడు. చేత పట్టుకొని తీసుకెళ్ళాడు. మేము లోనికి వెళ్ళాం. న్యాయవాదులు 10 మంది లోనికి వెళ్ళాం. మళ్ళీ తిరిగి చూస్తే కనబడుతుంది మాయమైపోయింది. అంటే మా దర్శనం ఇప్పించాలని కోరిక ఆయనకు ఉంది, నేను దర్శనం చేసుకోవాలని కోరిక మానవులు ఉంది. ఒక పవిత్రమైనటువంటి ఆలోచనతో ఆయనను పూజిస్తే యేసు ప్రభు ఎక్కడో లేడు, గాడ్పేట పట్టణంలో ఉన్నాడు, మీనా గార్డెన్లో ఉన్నాడు, మన దగ్గరటువంటి గోపంలో ఉన్నాడు. అది మన యొక్క పవిత్రత బట్టి ఆలోచన పడుతుంటుంది. గంటల తరబడి పూజ చేస్తే దేవుడు రాడు. గంటల తరబడి పూజ చేయాలి, బయట విమోచనం చేయాలి. మనవాడు పూజ చేసి తిక్కే కదా. రోజు ఒక మంచి పని చేయి, ఒక 1000 మంది, ఈ కోట్లాది మంది ఇంతమంది ఉన్నాం. ఒకరికొకరు పని చేసుకుంటే కష్టం ఎక్కడ ఉంటుంది? కష్టం కనబడదు. ఆ యొక్క వ్యక్తి యేసు ప్రభు మనకి ఇక్కడ జన్మనిస్తే దానికోసం మానవ జన్మ. మనకు పశువులకు తేడా ఉంది. మంచి చేయడానికి, మానవత్వాన్ని కాపాడటానికి, మర్యాదలు కాపాడటానికి మన మంచి జన్మ. లేకపోతే ఇంకో జన్మ కుక్కలో గాడిలో గౌరవిస్తారు. కాబట్టి మనం క్రిస్మస్ పండుగ సందర్భంలో మనందరం కూడా మంచి కోసం పాటుపడదాం. యేసు ప్రభువు పూజించుకున్నటువంటి సందర్భంలో ఈ క్రిస్మస్ పండుగ గొప్ప పండుగ. కేవలం దసరా పండుగ మాత్రమే కాదు. దసరా పండుగలో మీరు పాల్గొంటారు, మా ఇంటికి వస్తారు, శుభాకాంక్షలు చెప్తారు. రంజాన్ పండుగలో ముస్లింస్ మేము శుభాకాంక్షలు ఇస్తాము. దసరా పండుగ పాల్గొంటారు. ఈ పండుగలు అనేవి అందరి కలయితో నా పండుగ. ఒక మతానికి చెందినటువంటి పండుగ అందరితో భక్తులు చేసినటువంటి పండుగనే నిజమైనటువంటి పండుగ.
కాబట్టి రేపు 20వ తారీఖు నాడు కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేటువంటి పండుగ కంటే ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు లాల్బాగ్ స్టేడియంలో కూడా వారి ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమం జరగబోతుంది. మాకు కూడా ఆహ్వాన పత్రికలు ఉన్నాయి, కానీ నాకు న్యూమరల్స్ కూడా ముఖ్యం. అందుకే అసెంబ్లీకి వెళ్ళి పట్టుబట్టేసాను. ఇంకా అసెంబ్లీ నడుస్తూ ఉంది. నాకు దాంట్లో ఇది ముఖ్యం, మీ మధ్యలో వచ్చే కూర్చోవడం ముఖ్యం, మీ మధ్యలో వచ్చే దేవుడు ప్రార్థించడం ముఖ్యం, మీతో కలిసి భోజనం చేయడం ముఖ్యం. అందుకే అక్కడ వచ్చే నుండి ఇక్కడికి వచ్చేసారు. చాలా సంతోషం. మాట్లాడుతున్న చాలా మంది వచ్చారు. చాలా దూరం వెళ్ళి చర్చకెళ్ళి పాదయాత్రలో ర్యాలీలో వచ్చారు. నేను ర్యాలీకి పాల్గొదాం అనుకున్నాను, కాస్త గడ్డ ఊపి మనం వద్దాం అనుకున్నా కానీ నేను బయలుదేరేటంటే 10 తారీఖు 10 గంటలకి అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. అక్కడ స్పీకర్ గారు కలిసి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున మా సోదరులు రావడం గొప్ప శుభసూచన. మా పెద్దలందరూ వచ్చారు, క్రైస్తవ మతస్థులు పెద్దలందరూ కూడా ఏఎస్ఆర్ గారి నాయకత్వం, ప్రశాంత్ గారి నాయకత్వంలో ఇంత పెద్ద కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నాం. మరొకసారి మీ అందరికీ అధికారికంగా మన సబ్ కలెక్టర్ గారు కిరణ్మయ్య గారు వచ్చారు. అధికారిక కార్యక్రమం కాబట్టి బాలరాజు గారు వచ్చారు. ఇది ఒక పార్టీకి చెందినటువంటి కార్యక్రమం కాదు. యేసు ప్రభును అధికారికంగా పూజించేటువంటి కార్యక్రమం, అధికారికంగా పూజించే కార్యక్రమం. ఈ ప్రైవేట్ కార్యక్రమం కాదు, అధికారిక కార్యక్రమం. ఇది ప్రభుత్వ పరంగా జరిగేటువంటి కార్యక్రమం ఇది. కాబట్టి మీరందరికీ మరొకసారి ఈ శుభ సందర్భంలో హృదయపూర్వకమైనటువంటి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ నేను తెలియజేసుకుంటాను. ప్రభువా, మా ప్రియులు ప్రభువా గౌరవనీయులు నాయన పోచారం శ్రీనివాసరెడ్డి సార్ని బట్టి నేను స్తుతిస్తున్నాం, మీ నామాన్ని ఘనపరుస్తున్నాం. అలాగే మా ప్రియులు ప్రభువా గౌరవనీయులు బాలరాజన్నను బట్టి స్తుతిస్తున్నాం, మీ నామాన్ని ఘనపరుస్తున్నాం. అయ్యా సబ్ కలెక్టర్ని బట్టి స్తోత్రాలు ప్రభువా. కూడొచ్చిన అయ్యా నాయకులందరిని బట్టి, అధికారులందరిని బట్టి నేను స్తుతిస్తున్నాం. యేసుక్రీస్తు నామములో ప్రభా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో కేక్ కట్ చేస్తుండగా కేక్ ఎలాగైతే తీయగా ఉంటుందో ప్రభువా, మా జీవితాంతము కూడా మేము కూడా మధురముగా, ఆనందముగా, సంతోషముగా, సమాధానముగా నిన్ను మహిమపరిచే బిడ్డలుగా జీవించే కృప దయచేయమని, మీ కార్యములు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మధ్యలో దైవ సేవకులు వినయ్ ప్రసాద్ గారు ఆశీర్వాదాలు. ఆయన ప్రభా మన ఎమ్మెల్యే గారు అయినటువంటి ఆయన పోచారం శ్రీనివాసరెడ్డి గారిని బట్టి స్తుతిస్తున్నాము తండ్రి. ఆయన ప్రభా అదేవిధంగా కాసుల బాలరాజు గారిని బట్టి, ఆయన ప్రభా సబ్ కలెక్టర్ గారిని బట్టి స్తోత్రములు. ఇప్పుడు వచ్చినటువంటి నాయకులందరినీ బట్టి స్తోత్రములు. ఈ దినమున ఆయన ప్రభా తండ్రి బిడ్డలందరినీ మెండుగా దీవించి ఆశీర్వదించును. ఇప్పుడు వచ్చినటువంటి ఆయన ప్రభా తండ్రి సేవకులందరినీ, విశ్వాసులందరినీ మెండుగా దీవించుమని మా ప్రభు యేసుక్రీస్తు పెట్టువచ్చున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవునియు కుమారుడైన యేసుక్రీస్తునియు పరిశుద్ధాత్మ అన్నిటి సహవాసము ఆయన ప్రభు తండ్రి కూడి వచ్చినటువంటి నాయకులను, సబ్ కలెక్టర్ గారికి, పోచారం శ్రీనివాసరెడ్డి గారికి, కాసుల బాలరాజు గారికి, కూడి వచ్చిన నాయకులందరికీ ఆయన కృప సదా తోడై నడిపించును గాక. ఆమేన్. ఒక నిమిషం మధ్యలో తెలంగాణ స్పీకర్ గారు, తెలంగాణ మరి అగ్రికల్చర్ గారు కటింగ్ చేసుకుంటాం. దయచేసి ఒక 2 నిమిషాలు
మధ్యలో దయచేసి సమన్వయంతో మరి కొద్దిగా మనం సహనాన్ని పాటించవలసింది మనం చేస్తున్నాం. దయచేసి వచ్చినటువంటి అతిథులందరికీ కూడా క్రైస్తవ సమాజ పక్షమున మరి క్రిస్మస్ ముందు కూడా ఉన్నది. మరి ప్రేమతో మన యొక్క మేము పెట్టినటువంటి ప్రేమ విందులో పాల్గొనవలసిందిగా మనకి చేస్తున్నాం. Dengar,